క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు 600 రూపాయల వరకు తగ్గింపు. డైమండ్ స్టోన్ విలువ మీద 20% వరకు తగ్గింపు. ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు. తనిష్, కర్నూల్ రోడ్, ఒంగోలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, భవిష్యత్తులో కూడా పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ ట్రూ డౌన్ అమలు చేయలేదని, అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 13 పైసలు ట్రూ అప్ ఛార్జీలను తగ్గించి ట్రూ డౌన్ చేసినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై 30,000 కోట్లు భారం మోపారని మంత్రి ఆరోపించారు. ఆ సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా బయట నుండి కొనుగోలు చేసి ప్రజలపై అదనపు భారం మోపినట్టు తెలిపారు. ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలపై విద్యుత్ ఛార్జీలు భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాబోయే కాలంలో ట్రూ అప్ ఛార్జీలను 1.19 వరకు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు 11 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ కుమార్ రెడ్డితో కలిసి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కొమ్మరోలు మండలం చింతలపల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. మంత్రి అనంతరం గిద్దలూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఐరా ఆసుపత్రిని ప్రారంభించి విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయాన్ని పరిశీలించారు. అలాగే రాచర్ల మండలం గౌతవరంలో 73 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తురిమెలలో 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గిద్దలూరులోని 132/33 kV సబ్స్టేషన్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై నియోజకవర్గంలో 220 kV సబ్స్టేషన్ ఏర్పాటుకు రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించారు. సబ్స్టేషన్ పై లోడ్ పడకుండా అవసరమైన చోట కొత్త సబ్స్టేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా డివిజనల్ ఆఫీస్ ఏర్పాటు కోసం ఫిజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ లక్ష్మారెడ్డి గారు దాదాపు 3,90 లక్షల రూపాయలతో వాళ్ళ సబ్స్టేషన్ కట్టాము. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే దానికి సబ్స్టేషన్ కట్టి 4 నెలలు రికార్డు స్థాయిలో కట్టేయడమే కాదు ప్రారంభించడం కూడా జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అన్ని చోట్ల సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నాము. అది తొందరలో అన్ని పూర్తయిపోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఆర్డీఎస్ఎస్ ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ చేస్తున్నాము. దాదాపు ఒక గిద్దలూరులోనే దాదాపు 90 కోట్లు పెట్టాము. ఇప్పటికి 75 కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి. మిగతా కూడా కంప్లీట్ చేయమన్నాం. ప్రకాశం జిల్లాలో 650 కోట్ల రూపాయలతోటి ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ ఆర్డీఎస్ఎస్ ద్వారా చేస్తున్నాం. వాటన్నిటి కూడా 65 నుంచి 68% వరకు పనులు పూర్తయిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టుకి పూర్తి చేయాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసుకొచ్చాం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించుకుంటా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అట్లానే గిద్దలూరుకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ కానీ, డివిజన్ ఆఫీస్ కానీ, అట్లానే 220 kV అన్ని ఈ ప్రాంతంలో రిక్వెస్ట్లు ఉన్నాయి. వాటి మీద భూసేకరణ చేస్తున్నాం. భూములు కూడా తీసేసుకుంటున్నాము. తొందరలోనే ప్రాజెక్టు ప్రకారం ఒక్కొక్కటి వరుసను ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ఈ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన జిల్లా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ ఒక్క సమస్య ఉన్నా సరే తీసుకొని తప్పకుండా చేస్తాము. అట్లానే మన పక్కన కనిగిరిలో కానీ, మార్కాపురంలో కానీ రిలయన్స్ సంస్థ వచ్చింది. బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టిస్తున్నాము. మన అశోక్ రెడ్డి గారు కూడా అడిగారు మా ప్రాంతంలో కూడా ల్యాండ్ ఇస్తాం పెట్టించమని. తప్పకుండా ఆ ప్లాంట్లు పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్ గా దీన్ని కూడా చేస్తాం. లేకపోతే ఇంకేమైనా ఇండస్ట్రీస్ వస్తే కనుక మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ కి తప్పకుండా మా ప్రాంతాన్ని అశోక్ రెడ్డి గారు గిద్దలూరుని చూపించి తప్పకుండా ఇక్కడికి ఏదో ఒక ఇండస్ట్రీగా కూడా కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే గారు ఇప్పటి నుంచి అశోక్ రెడ్డి గారు అడుగుతున్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకేనా? దేశంలో ఎక్కడ కూడా ట్రూ అప్ ఛార్జెస్ కానీ ట్రూ డౌన్ చేయదు. మొట్టమొదటిసారి 13 పైసలు తగ్గించాం. జగన్మోహన్ రెడ్డి టైంలో 40 పైసలు ట్రూ అప్ ఛార్జ్ చేశారు.
ఆ భారం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలే, కరెంటును ఉత్పత్తి చేయకుండా అవసరమైనప్పుడల్లా బయట కొనుక్కొని తెచ్చాడు. ఆ భారం విపరీతంగా పెరిగింది. 30,000 కోట్లు ప్రజల మీద భారం పడింది. మొన్న మధ్య ఇంకొక 5,000 కోట్లు పడుతుంటే వద్దని చెప్పి మనమే కడదామని ముఖ్యమంత్రి గారు కట్టారు. మనకి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది డిస్కమ్ కి. ఇట్లా కరెంటు ఉత్పత్తి చేయకుండా బయట నుంచి కొనుక్కొని ఎప్పటికప్పుడు విపరీతంగా బయట రేట్లు అధిక రేట్లు పెట్టుకొని పవర్ మీకు ఇచ్చారు. అది కూడా ఇవ్వడానికి కూడా డబ్బులు లేనప్పుడల్లా మళ్ళీ 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ₹1 కూడా మనం కరెంటు బిల్లు పెంచం. ఇది కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ట్రూ ఛార్జెస్ అనేది 40 పైసలు ఉండకూడదు. ఇంకా రాబోయే రోజుల్లో ₹19 తగ్గే దశగా పనిచేయమన్నారు. ఆ దశగా మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తామని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఏమైనా గవర్నమెంట్ సంతకం అయితే ఇది పంపించాను కదా, నాకు అర్థమైంది కదా. దానికి ఒక సిస్టమ్ ఉంది, దాని డిపార్ట్మెంట్ అందుకని దానికి మనం చూడగానే ఇది ఇవ్వాలి అనే ఫీలింగ్ మనకు పైన కూర్చుని ఫైనాన్స్ వాళ్ళకని ఒక ఇది రావాలి. అది జాగ్రత్తగా బేస్ బాటమ్ లెవెల్ రిపోర్ట్ అనేది చాలా చేస్తారు. చేస్తే నేను చేపించాను. లోడ్ పరంగా కూడా మనకి అదే ఇప్పుడు మనకంతా కంటిన్యూ సార్. ఏదైనా కరెంట్ తీసుకుంటాం. నువ్వంతా మిగతా ఎస్సీ గారు ఎస్సీ గారు 35 నుంచి 50 పెట్టుకుంటున్నాం. ఓకే, పూర్వం నుంచి మనం తీసుకోవాలి. ఓకే, మనకి ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తామో 40 కిలోమీటర్స్ రైడ్ చేయాలంటే అంత ఖర్చు పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.